గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నా జర్నీ హజరత్ నిజాముద్దీన్ తర్వాత బెంగళూరు పక్కనే ఉన్నటువంటి యశ్వంత్పూర్ జంక్షన్ మధ్య నడిచే 12630 నెంబర్ గల కర్ణాటక సంపర్క్ క్రాంతి ఏదైతే మీరు చూస్తున్నారో బ్యాక్గ్రౌండ్లో ప్లాట్ఫామ్ 7లోకి తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రైన్లో ఎండ్ టు ఎండ్ జర్నీ ఉంటుంది. సమయం 8 గంటలు అయింది. ఇక్కడ నుంచి ప్రతి వెనస్డే అండ్ ఫ్రైడే 8:30 ఉదయం 8:30 హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు అంటే ఫ్రైడే రోజు యశ్వంత్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కు తెల్లవారుజామున 5:25 చేరుకుంటుందండి. అంటే 5 నిమిషాలు తక్కువ 45 గంటలు ప్రయాణిస్తుందండి. హజరత్ నిజాముద్దీన్ నుండి కర్ణాటకలోనే యశ్వంత్పూర్ జంక్షన్ మధ్యగా టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 2610 కిలోమీటర్లు. ఓన్లీ 14 హాల్స్ మాత్రమేనండి. P3Eలో అన్నమాట 72 నా యొక్క బెర్త్ వచ్చేసి థర్డ్ ఏసీలో 3 ఉంటాయి. అదేవిధంగా బి అనేది 1 ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా థర్డ్ ఏసీ వచ్చేసి 4 ఉంటాయి, సెకండ్ ఏసీలు 2 ఉంటాయి, ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది, స్లీపర్స్ 6 ఉంటాయి, జనరల్స్ ఫ్రంట్లో 2 ఉంటాయి, బ్యాక్ సైడ్లో 2 ఉంటాయండి. కర్ణాటక సంపర్క్ క్రాంతులు 2 అండి. ఒకటేమో వయా పూణే రన్ అవుతుంది అండ్ సెకండ్ వన్ వయా బళ్ళారి. ఇది వయా పూణే గుండా ప్రయాణిస్తుంది. అలాగే ఈ 2 కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన ప్రాపర్టీ అండి. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఉంటాయి. బాత్రూమ్స్ వచ్చేసి చాలా వరస్ట్, ఎందుకంటే ఇది సౌత్ వెస్టర్న్ కదా, ఇక్కడ క్లీన్ చేసినట్టుగా లేరు, మళ్ళీ అలాగే పంపించేస్తున్నారు. ఇదే అండి మన కర్ణాటక సంపర్క్ క్రాంతి థర్డ్ ఏసీకి ఇచ్చినటువంటి బాత్రూమ్ ఈ విధంగా ఉంది. కనీస ఫెసిలిటీస్ కూడా లేనే లేవు. ఇంకా కింద అయితే నేను అస్సలు చూపిరండి, ఇంకా మీరే ఊహించుకోండి. అస్సలు క్లీన్ చేయలేదు, ఇలా ప్లాట్ఫామ్కి షంట్ చేసేసారు. ఈ విధంగా చూశారు కదా, ఇటుపక్క ఉన్న బాత్రూమ్స్ అటుపక్క ఉన్న బాత్రూమ్స్ ఇలాగే ఉన్నాయి. బట్ చాలా వరస్ట్గా ఉండే బాత్రూమ్స్. 45 గంటలు ఈ కోచ్లో మనం ప్రయాణించాలి. ఎలా ప్రయాణించాలి అన్నదే చాలా ఇదిగా ఉంది. కర్ణాటక సంపర్క్ క్రాంతికి ఏంది ఇటువంటి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయడం నాకే ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే 6, 7 ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ కానీ వాటర్ ఫెసిలిటీ లేనే లేదు. క్లీన్ చేసుకోవాలి, ఫేస్ వాషెస్ క్లీన్ చేసుకోవాలని ఉంటారు కదా. సో వాళ్ళు ఎప్పుడైతే ట్రైన్స్ వస్తున్నాయో ప్లాట్ఫామ్ మీద, సో ట్రైన్ లోపలికి వచ్చేసి ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ దిగుతున్నారు. సో అదేవిధంగా ఈ గుట్కా, తంబాకు యూజ్ చేసే వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే ట్రైన్ స్టంట్ అయిందో లోపలికి వచ్చేసి మొత్తం వాష్ బేసిన్ మొత్తం చాలా గలీజ్ చేశారు. ట్రైన్ షంటింగ్ అయ్యి ఇప్పటికి 20 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పటికి 4 టీమ్స్ అన్నమాట ట్రాన్స్జెండర్స్ బోర్డింగ్ అయ్యి ప్రతి ఒక్కరికి ఇవ్వకపోయినా కానీ బలవంతం చూడండి. నేనంటే ఇవ్వను, నేను ఎప్పుడు లేదు, అమౌంట్ ఉందో లేదో ఇవ్వకపోయినా కానీ డిమాండ్ చేసి మళ్ళీ తీసుకోవడం ట్రాన్స్జెండర్స్. నాకు ఏమాత్రం అది కూడా ఏసీ కోచ్ల్లో నేను ఎక్కడ చూడలేదు. ఏసీ కోచ్ ట్రాన్స్జెండర్లో వస్తారు, జనరల్లో లేకపోతే స్లీపర్స్లో వస్తారు, బట్ ఏసీలో మాత్రము ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 8:30 మన యశ్వంత్పూర్ జంక్షన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 7 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది అండి. ఇక్కడ ప్లాట్ఫామ్ 7, ప్లాట్ఫామ్ 6 ఈ మధ్యలో ఈ వాటర్, డ్రింకింగ్ వాటర్ అని, తర్వాత బేసిన్స్ అంటే ఫేస్లు వాష్ చేసుకునే దానికి ఉన్నాయి కదా, ఎక్కడ కూడా వాటర్ మాత్రం లేదు. బట్ ప్లాట్ఫామ్ 1, 2, 3 అక్కడైతే నేను చెక్ చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం అసలు వాటర్ లేదు. సో జనాలు ఏం చేస్తున్నారంటే ట్రైన్లు వచ్చి ఆగుతాయి కదా ఇక్కడ, సో వచ్చినప్పుడు ఆ ట్రైన్ లోపలికి వెళ్ళి ఫేసెస్ వాష్ చేసుకోవడం, వాష్ బేసిన్లో ఇంకా లిటిన్ ఏదైనా వర్క్ ఉంటే అది కూడా
చూసుకోవడం ఈ విధంగా జరుగుతుంది. సో ఆ విధంగా మన ట్రైన్లో ఉన్నటువంటి మన కోచ్లో ఉన్నటువంటి వాష్ బేసిన్ మొత్తం వచ్చేసి చాలా కంపు అయిపోయాయి ఇప్పుడే అన్నమాట. అంటే లోపలికి వెళ్ళేదానికి భయం వేస్తుంది. అండ్ వాష్ బేసిన్ కూడా అలాగే మొత్తం నింపేశారు, మొత్తం గుట్కాలతో తంబాకులతో నింపేశారు. సో ఈ విధంగా మనం హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకొని ఆన్ టైం ఒకవేళ మీలో ఎవరైనా ఎప్పుడు రాక ఢిల్లీకి వచ్చినట్టయితే మీకు ఎలా అనిపిస్తుందంటే, మన సైడ్ రైల్వే స్టేషన్లు ఒక 30 సంవత్సరాల బ్యాక్ అప్పుడు ఎలా ఉన్నాయి అంటే, రైల్వే స్టేషన్ ప్లాట్ఫారాల్లో క్లీన్ చేయకుండా ఆ లెటిన్స్ అవన్నీ అలాగే, అంటే అప్పుడు క్లీనింగ్ సరైన లేదు కదా. రైల్వే స్టేషన్లో కూడా చాలా గలీజ్గా ఉండేది ఆ పేపర్లు అవన్నీ. సో అదే విధంగా ఉంటుంది మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇది అలాగే ఉంటుంది. ఢిల్లీ మెయిన్ రైల్వే స్టేషన్ కూడా అదే ఉంటుంది.
స్పీడ్ 130 పర్ అవర్. మెయిన్ లైన్ స్టేషన్ వచ్చేసి బృందావన్ రోడ్. ఒక్కసారిగా చైన్ పుల్ చేసేసారు, ఒక్కసారిగా ఆగిపోయింది. సమయం మాత్రం ఇప్పుడు 9:40 ఎండ మాత్రం విరగ్గాస్తుందండి. మథురా జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది 14 ప్లాట్ఫారం గల రైల్వే స్టేషన్ ఇది. అయినప్పటికీ కూడా ఇక్కడ మన ట్రైన్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది. జన్ శతాబ్ది కోటా నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే జన్ శతాబ్ది. పన్నెండు గంటల 45 అవుతుంది. అంటే ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. లంచ్ వచ్చేసి ప్యాంట్లోని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెజ్ థాలీ అంటారు. ఇదే వెజ్ థాలీ మన కోస్ట్లో అందరికీ 150 రూపీస్తో సేల్ చేయడం జరిగింది. కానీ నాకు మాత్రం 80 రూపీసే. మీరు చూడవచ్చు బిల్లు. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాను. 2 రోటీ, ఒక చిన్న బౌల్లో రైస్, పికిల్ ఇచ్చారు. తర్వాత రైస్ చూడండి, చాలా తక్కువ, 100 గ్రామ్ కూడా ఉండదు, 50 గ్రామ్ రైస్. ఇది పప్పు బాగానే ఉంది, గట్టిగానే ఉంది. బట్ రుచిగా ఉందా లేదా అనేది మళ్ళీ తర్వాత చెప్తాను. ఆలు సబ్జీ, అదే ఫ్రై అండి. ఇది చూద్దాం ఇది ఎలా ఉందో. కొద్దిగా స్పైసీ, కాదు చాలానే ఉంది స్పైసీ. అది ఇది చూస్తాను, పప్పు ఎలా ఉండదో చూస్తాను, టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇంత యావరేజ్ అండి. ఆలు అన్నది చాలా స్పైసీగా ఉంది, కారం ఉంది. మొత్తం వచ్చేసి 80 రూపీస్ ఇది. అలాగే పికిల్ ఒకవేళ యూజ్ చేస్తా, లేదా యూజ్ చేయడం అవసరం లేదు ఇది. అండ్ వాళ్ళ స్పూన్ అనేది బాగుండదని నేను ఎప్పుడు కూడా నా స్పూన్ అనేది క్యారీ చేస్తానండి బ్యాగ్లో. వెల్కమ్ టు ఫస్ట్ హాల్, వీరాంగణ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్. 405 కిలోమీటర్స్ నాన్ స్టాప్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి ఏం షగ పాప, ఎండ ఏం షగ ఉంది. తాజ్ ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగింది ప్లాట్ఫామ్ 2 మీదకి. తాజ్ ఎక్స్ప్రెస్ ఝాన్సీ జంక్షన్ వరకు, అది న్యూఢిల్లీ నుండి ఝాన్సీ మధ్య నడిచే తాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 మీద ఉంది. అబ్బా, మన ట్రైన్ చూడండి. యాక్చువల్లీ 2:15 అరైవల్ తీసుకోవాలి. బట్ 2:14 అంటే 2:13కి చేరుకొని ఉంటుంది. అంటే స్కెడ్యూల్ అరైవల్ సమయానికి 2 మినిట్స్ ముందుగానే చేరుకోవడం జరిగిందండి. అబ్బా, కొద్దిసేపు ఉండలేము నాయన. అబ్బా, ఏమి ఎండ, ఏం శాఖ ఉంది. అబ్బా, అది ప్లాట్ఫామ్ 2, ఇది ప్లాట్ఫామ్ 3 అండి. ఈ సైడ్ అంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చేసి ఉంది. టోటల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ 8 ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ 8 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది. అంటే 2:15 అరైవల్ తీసుకొని 2:23 ఇక్కడ నుంచి డిపాజిట్ అవ్వాలి. అటువంటి చూసే కదా 2:13 చేయడం జరిగింది. ట్రైన్ మాత్రము ప్రతి కోచెస్, దీంట్లో హంసఫర్ కూడా, ఒక హంసఫర్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే కోచెస్ లేక అన్నీ మిక్సింగ్ ఉన్నాయన్నమాట. ఒకటి కరెక్ట్గా లేదు, అన్నీ ఓల్డే. బాత్రూమ్స్ అయితే కరెక్ట్గా లేవు. ఏ కోచ్ ఈవెన్
ఈవెన్ ఫస్ట్ ఏసీ కూడా వెళ్ళాను స్నానం చేద్దామని, అక్కడ కూడా సరిగా లేవంటే ఇంక మీరు ఆలోచించండి. ఇంకా సెకండ్ ఏసీ అంతే, థర్డ్ ఏసీలో అసలు ఆ బాత్రూమ్స్లో ఉండవలసిన ఫెసిలిటీస్ కనీస వస్తువులు కూడా లేవండి. చాలా మరి ఏ విధంగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ సంపర్క క్రాంతితో మనం కంపారిజన్ చేసుకుంటే అది చాలా బెటరు. అండ్ దీంట్లో క్లీనింగ్ మాత్రం బాగానే చక్కగా చేస్తున్నారు. ప్యాంట్రీ కార్లోనే మనం లంచ్ తీసుకోవడం జరిగింది. టేస్ట్ పరంగా మనం ఆలోచించినట్లయితే యావరేజ్ అన్నమాట. కర్డ్ అనేది వచ్చేది ఉంటుంది, కర్డ్ లేదు సార్ ఏం చేయాలి అయిపోయింది అన్నారు. ఈవినింగ్ అంటే నైట్ ఇప్పుడు కర్డు రెండు మేము జడ్జ్ చేసి అప్పుడు ఇస్తామని చెప్పడం జరిగింది. 405 కిలోమీటర్స్ అండి నాన్ స్టాప్. ఉత్తరప్రదేశ్లోనే ఝాన్సీ జిల్లాలో వీరాంగణ లక్ష్మీబాయి ఝాన్సీ అన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకుంటే ఇంకా మధ్యప్రదేశ్లోనే విడిషా అంటే 305 కిలోమీటర్స్ వరకు ఎక్కడ నాన్ స్టాప్ అండి. ఎగ్జాక్ట్లీగా 8 మినిట్స్ హాల్ట్ తీసుకొని అంటే 2 గంటల 23 నిమిషములకు మన వీరాంగణ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ తీసుకుంటుంది మన 12630 కర్ణాటక సంపర్క్ క్రాంతి. రన్నింగ్ పరంగా మన కర్ణాటక సంపర్క్ క్రాంతి కింగ్ అండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కర్ణాటక సంపర్క్ క్రాంతి 2 ఉంటాయండి, షేరింగ్ కూడా ఉంటుంది. ఒకటి ఇప్పుడు ఇది వయా పూణే మీదుగా వెళ్తుంది, అండ్ ఇంకోటి వచ్చేసి వయా బళ్ళారి మీదుగా కూడా వెళ్ళే ఇంకోటి కర్ణాటక సంపర్క్ క్రాంతి కూడా ఉంటుందండి. ఎండ డిగ్రీ సెల్సియస్ ఎండ డిగ్రీ సెల్సియస్ 50 దాటి ఉండొచ్చు అనుకుంటానండి. ప్రస్తుతానికి అయితే మనం ఆన్ టైంలో ఉన్నామండి. ఇంకా ఎంతసేపు ఇక్కడ అవుటర్లో ఆగినా కానీ మన ట్రైన్ కొద్దిగా డిలే అవుతూ వస్తుంది. అదేవిధంగా భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత ఉన్నటువంటి నర్మదా రివర్ అయితేనేమి, తర్వాత వచ్చేసి బుద్ని టన్నెల్స్ అయితేనేమి, ఇవన్నీ అందమైన సీన్స్ ఇక్కడి నుంచే మొదలవుతాయి. కానీ అవి చూపించలేము ఎందుకంటే నైట్ ఫాల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడే ఆల్రెడీ 6 గంటల 20 నిమిషంలో ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా అయింది. భూపాల్, ఇటార్సీ, నాగపూర్, బల్హర్ష ఆ విధంగా ఈ ట్రైన్ వెళ్ళదండి. మరో రూట్లో అంటే ఇటార్సీ బి క్యాబిన్ నుండి భుసావల్ లైన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా భుసావల్, మన్మాడ్ ఆ విధంగా వెళ్ళిపోతుందండి. భూపాల్ నుండి బిలాస్పూర్ వెళ్ళే ట్రైన్ ఇప్పుడే ఇంకొద్దిసేపట్లో ఇది మూవ్ అయిపోతుంది ఇక్కడ నుండి. $697 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఎగ్జాక్ట్లీ కేవలం 4 నిమిషముల ఆలస్యంగా మన భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరడం జరిగిందండి. మన కర్ణాటక సంపర్క్ క్రాంతి వయా పూణే మీదుగా వెళ్ళేది. అలాగే మన ట్రైన్ ఇక్కడి నుంచి నార్మల్ రూట్ ఏదైతే ఉంటుందో అంటే ఇటార్సీ నాగపూర్, భుసావల్ ఆ విధంగా కాకుండా ఇటార్సీ బి క్యాబిన్ నుండి భుసావల్ వెళ్తుంది. భూపాల్ అనేది మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ అవుతుంది. 14 साल रहे वहाँ के बाद तो देखो जाए स्थिति बन गई। यहाँ भी हमें ईश्वर ने बचाया। ఇక్కడ అన్ని రకాల లేడీస్ వెయిటింగ్ హాల్స్, జెంట్స్ వెయిటింగ్ హాల్స్, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్, తర్వాత వచ్చేసి ఏసీ వెయిటింగ్ లాంజెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. పూర్తిగా 10 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ వాటర్ రీఫిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. రైల్ నీరు ఉంది కదా, ప్యాంట్రీ కార్లోకి మొత్తం లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ప్రైసెస్. ఇక్కడ పానీ బాటిల్ చూడండి, ఇక్కడ
పానీ బాటిల్ 14 రూపీస్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ ఒకటి మీద వాటర్ వెండింగ్ మెషిన్ కూడా ఉందండి. 5 రూపీస్. చూడండి ఇక్కడ బాగా కనపడుతుంది కదా. అజా 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 ఏ అజా అజా చట్ 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 6:40 అయిందండి. యాక్చువల్లీ ఇక్కడ నుండి 6:30 డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 6:40 అంటే 10 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాను బయట నుంచి లోపలికి వచ్చేదానికి. అండ్ వెయిటింగ్ హాల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. వెయిటింగ్ హాల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఏసీ వెయిటింగ్ లాంజెస్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ ట్రాక్ ఐఆర్సిటీసీ వాళ్ళ ఫుడ్ ట్రాక్ కూడా ఇక్కడే ఉంది. చాలా అవలీలగా దిగేశాడప్ప అతనైతే. ఇదిగోండి ఇది కూడా ఎగ్జిట్ అనమాట. బయట నుంచి చూడండి, ఇది కూడా చాలా పెద్దది. ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే క్లీనింగే అనమాట. క్లీనింగ్ విషయంలో 0 ఉంటుంది ఇక్కడ. మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసిందంటే భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. గ్రాండ్ ట్రంక్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది చూడండి హయాత్ 5 స్టార్ హోటల్. గోవా ఎక్స్ప్రెస్ గోవా నుండి హజరత్ నిజాముద్దీన్ చేరుకునే గోవా ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం ఇటార్సీ ఎఫ్ క్యాబిన్ క్రాస్ చేసుకొని భుసావల్ వైపు ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మనం ఇటార్సీ బి క్యాబిన్ క్రాస్ చేసుకొని భుసావల్ సెక్షన్లోకి
ఎంటర్ అయ్యామండి. ఇటార్సీ లోకో షెడ్ దగ్గర స్టాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫ్రంట్లో వచ్చేసి అమృత్ భారత్ ఉంది, బ్యాక్ సైడ్లో వచ్చేసి కాశీ ఉంది, బ్లాక్ చేసి పెట్టున్నారు. అండ్ ఫుడ్ కూడా వచ్చేసింది మంది. ఇప్పుడు సమయం 8:54 అవుతుంది. ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను. మనకు ఆఫ్టర్నూన్ లంచ్లో వచ్చేసి కర్డ్ అనేది ఇవ్వలేదు. సో కంప్లైంట్ చేయగా సారీ అన్న నైట్ ఇస్తాను అని చెప్పాడు. ఈ డిన్నర్ కూడా మనం పే చేస్తాం. మధ్యాహ్నం ఇచ్చిన లంచ్ కన్నా క్వాలిటీ చూస్తుంటే ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లుగా ఉంది. 150 grams రైస్, క్వాలిటీ మాత్రం ఎక్కువగా ఉంది. ముందు వచ్చి చాలా తక్కువ క్వాలిటీ వచ్చేది మనకు పికిల్. ఇది వచ్చేసి పప్పు, ఐ థింక్ మధ్యాహ్నంది అనుకుంటాను, బట్ చాలా థిక్గా ఉంది చూడండి, చాలా థిక్. మధ్యాహ్నం వచ్చేసి 2 రోటీ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లో వచ్చేసి కర్రీ ఇవ్వలేదు కాబట్టి దానికి బదులుగా ఇంకొక రోటీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది పచ్చి బఠానీలు. మధ్యాహ్నం లంచ్ ఏదైతే ప్రొవైడ్ చేశాడో దానికన్నా బెటర్ అనుకుని చెప్పాలి. క్వాలిటీ పరంగా అయితేనేమి, టేస్ట్ పరంగా అయితేనేమి. మధ్యాహ్నము రోటీ ఉంది కదా, ఎలా అంటే అలా తెచ్చి ఇచ్చేసాడు. ఇప్పుడు చీజ్ రోల్ మాదిరి దాన్ని తయారు చేసి చూడడం జరిగింది. వెల్కమ్ టు 5th హాల్ట్, మన మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ऐसा क्या? ओपन करो मेरा इंस्टा देखो. हाँ ओपन करूँगा. अच्छा खासा वायरल है मेरा पेज. प्लेटफॉर्म नंबर 5 मध्य रेल के मनमाड स्टेशन पर आपका स्वागत है. ध्यान दीजिए. वेलकम टू 5th హాల్ట్, మన మన్మాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 మీదకి రావడం జరిగిందండి. పూర్తిగా 31 minutes ఆలస్యంగా 1280 kilometers కవర్ చేసుకొని చూడండి. సమయం ఇక్కడ 3:41. యాక్చువల్లీ ఇక్కడికి చేరుకొచ్చిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 3:05. 5 minutes హాల్ట్ తీసుకొని 3:10 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. అండ్ ఇక్కడ పూర్తిగా 5 minutes హాల్ట్ తీసుకుంటుంది. ఒక అమ్మాయికి హెల్త్ చాలా సీరియస్ అన్నమాట, ప్రాణం బాగాలేదు. అసలు నిలబడుకోలేకపోతుంది, పడుకోలేకపోతుంది సీట్లో. సో వాళ్ళ భర్తలో ఏమో తెలియదు, జనరల్లోకి తీసుకెళ్ళాడు. కారణం ఏంటంటే బీడి తాగితే ఉన్న ఏదైతే ప్రాణం బాగాలేదో, ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో ఆ హెల్త్ ఇష్యూ కరెక్ట్ అయిపోతుందని, బీడి తాగితే సరిపోతుందని సజెషన్ చెప్తే తాగుతా అని చెప్పింది. సో వాళ్ళిద్దరు ఏం చేశారంటే జనరల్కి వెళ్ళిపోయారు. జనరల్ అయితే బీడి తాగొచ్చు అని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు. మన్మాడ్ అన్నది నాసిక్ జిల్లాలో కలదు. అలాగే మన్మాడ్ సెంట్రల్ రైల్వే జోన్లోనే భుసావల్ డివిజన్లో వస్తుందండి ఇది. అండ్ పూర్తిగా 37 minutes ఆలస్యంగా మన 12630 కర్ణాటక సంపర్క్ క్రాంతి డిపార్చర్ అవ్వడం జరిగింది. మన్మాడ్ రైల్వే ప్లాట్ఫామ్ 5 నుండి.
ఇక్కడ ఒక భీమా రివర్ అంటే టచ్ అవుతుంది. వావ్, చూడండి అప్పుడు కట్టడాలు చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తుంది కదా. చూడండి సేమ్ మన విజయవాడ సైడ్ అటువంటి కట్టడాలు, అటువంటి చెక్కడాలు ఇప్పుడు లేవు. చూడండి, చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తుంది. ఎంత ఎంత భద్రమైన, ఎంత స్ట్రాంగ్గా చూడండి. ఇప్పటికీ చెక్కు చెదరవు ఇవి. అయినా కానీ వీటికి 100 years అటు 100 years కదా, ఆ తర్వాత తొలగించేది. ఇప్పుడు 100 years అయిపోయాయి. సో మీరు గమనించవచ్చు, మన విజయవాడ దగ్గర ఉండే కృష్ణా నది మీద అది 100 కాదు, ఎక్కువే అయిపోయింది. సో అందుకోసం తొలగించి వేయడం జరిగింది. అప్పట్లో ఈ కట్టినప్పుడు అప్పుడు సిమెంట్ ఉండేది కాదు. అప్పుడు బెల్లము ఇంకా సంథింగ్ ఏదో యూజ్ చేసి కట్టిన కట్టడాలు ఇవి. చూడండి ఇప్పటికి ఎంత భద్రంగా ఉన్నాయో అవి. ఇంకా 100 years అయినా ఏం కావు. బట్ ఇంజనీరింగ్ ప్రకారం మాత్రం వాటిని అబాండన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సెకండ్ డే జర్నీలో ఉన్నాము. 8 గంటల 18 నిమిషాలు అవుతుంది. ఇంకొద్దిసేపట్లో డౌన్ జంక్షన్, అంటే అక్కడ హాల్ట్ ఉండదండి. డౌన్ జంక్షన్ నుండి, డౌన్ కోడ్ నుండి ఈ విధంగా పూణే జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరుగుతుంది. అలాగే పూణే జంక్షన్లో మన ట్రైన్ లోకో రివర్సల్ కూడా ఉంటుంది అక్కడ. సోన్వాడి ఇక్కడ చూడండి, మొత్తం బనానాస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం బనానాస్, మొత్తం స్టాల్ అంతా నింపేశాడు. ఇది డోన్ కోడ్ లైన్ రైల్వే స్టేషన్. వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి, పర్లేదు. తక్కువ ప్యాసింజర్స్ ఇక్కడికి వస్తారు కాబట్టి. సమయం 8 గంటల 28 నిమిషములు అవుతుంది. చాలా కర్వ్గా ఉంటుంది చూడండి. ఇది మొత్తం కర్వ్. ఇది అటుపక్క తీస్తే ఇలా ఉంటుంది. డోన్ కోడ్ లైన్ రైల్వే స్టేషన్ పూర్తిగా కర్వ్లో ఉంది. డోన్ కోడ్ లైన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కు మాత్రం హాల్ట్ లేదు. ఇక్కడ టెక్నికల్ హాల్ట్ మాత్రమే ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మెయిన్ లైన్ వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్లో మెర్జ్ అయ్యి వెళ్ళిపోతుంది పూనా జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ చాలా ముందు చేరుకోవడం జరిగింది డోన్ కోడ్ లైన్ రైల్వే స్టేషన్. యాక్చువల్లీ పూణే జంక్షన్ వచ్చేసి 11 గంటల 5 నిమిషాలు చేరుకోవాలి. సో ఇప్పుడు సమయం ఎంత తెలుసా? 8 గంటల 42 నిమిషాలు మాత్రమే. ఇంకా చాలా టైం. ఇది ఎంత 1 hour ఇక్కడ ఉన్నా కానీ పూణే జంక్షన్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం కన్నా ముందే చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను.
ఈ మధ్యనే కొత్తగా లాంచ్ అయిన బనారస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి. హడప్సర్ తర్వాత బనారస్ మధ్య నడిచే అమృత్ భారత్. దాన్ని తీసుకున్న తర్వాత డోన్ కోడ్ లైన్లోకి మా ట్రైన్ వచ్చేసి క్లియర్ చేయడం జరిగింది లైన్. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు పటాస్ రైల్వే స్టేషన్. పటాస్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం కన్నా ఎంతో ముందుగా చేరుకోవడం జరిగింది. బట్ ఎంతసేపు ఇక్కడ ఆగిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 13 నిమిషంలో ఆలస్యం అయిపోయింది పటాస్ రైల్వే స్టేషన్. అయినా కానీ మా ట్రైన్కు ఇంకా లైన్ అనేది క్లియర్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ లైన్ క్లియర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు విజిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాయి పటాస్ రైల్వే స్టేషన్ నుండి పూణే జంక్షన్ రైల్వే స్టేషన్ కేవలం 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేషన్లో మన ట్రైన్ ఆన్ టైం లేదా ఆన్ టైం కన్నా ముందుగానే చేరుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మాత్రమే చాలా డిలే అన్నమాట. ఇప్పుడు మనం డోన్ పూణే సరిహద్దుల్లో ఉన్నాము. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ చెరుకు పంటను అనేది సాగు చేస్తుంటారు. सबसे पहले तो मेरा चैनल है इंस्टाग्राम पे हैरी पंजाब के नाम से, आप जाके उसको फॉलो करो. और दूसरी बात, अभी किसी के पेट में ना गड़बड़ी हो रखी थी और ट्रेन में ना उसका कोई सोल्यूशन ही नहीं था. डॉक्टर ने भी इंजेक्शन लगा के सब फेल कर दिया. तो हमने उसको बीड़ी पिलाई, कम से कम 10 बीड़ी पिलाई उसको कम से कम. और आप ये देखो उसकी तबीयत बिल्कुल ओके राइट है. कभी कभी देसी नुस्खे भी काम आते हैं. हाँ, मैं अभी देखा, वो महिला को मैंने देखा. हाँ ठीक है ना. लड़की को एकदम फिट है. और रात में उसे वॉमिटिंग कितना, खुद मैं नजरों से देखा, अभी तक फिट है, अभी तो एकदम कंडीशन में है. हाँ. तो मैं पूछा भैया अरे क्या कर दिया तुमने, जादू क्या कर वो बोला बीड़ी पिलाई. अरे बीड़ी और जो बीड़ी पीता हो बंदा, उस बंदे को फिर होक्का पिलाओ, उसका पेट बिल्कुल क्लियर हो जाएगा. अच्छी चीज है. और बीड़ी पिलाने के लिए कहाँ गए भैया? उस लड़की को लेके मालूम है जनरल में गए थे और जब मिली नहीं, हमारे को इधर कहीं बीड़ी ही नहीं मिली तो हमने किसी से रिक्वेस्ट करके बीड़ी ली, फिर एक और ली, फिर एक और ली, फिर 10 बीड़ी पी गई वो. 10 बीड़ी, एक नहीं दो नहीं 10 एकदम. ये तो है. तो लाइक सब्सक्राइब करो इस चैनल को भी, और मेरा चैनल है, लिंक डाल देना मेरे चैनल का, है ना. ओके. ఇప్పుడు నేను ఫస్ట్ ఏసీ కోచ్ గుండా సెకండ్ ఏసీలోకి వెళ్తున్నానండి.